పత్రిక తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తునామమున స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ చేరొచ్చినటువంటి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తునామమున వందనాలు. ఈ సమయం నుండి మనం ఒక చిన్న పాఠాన్ని ఆలోచన చేయడానికి ప్రయాసపడదాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకును. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. ఈ యొక్క దినమంతా మనం ఆలోచించబోయే అంశము దైవభక్తి విషయంలో సాధకం. దైవభక్తి విషయంలో సాధకం. దైవభక్తి విషయంలో ఏం చేయాలంటే సాధకం. నిన్ను నీవే సాధకం చేసుకున్నాము అనేసి అన్నాడు 7వ వచనంలో. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నాము. ఈ యొక్క దినమందు దైవభక్తి విషయంలో ఎలా సాధకం చేసుకోవాలో ఆయా సంగతులను ఆలోచించేద్దాం. ఈ 2 వచనాలు అనుసరించి ఈ యొక్క దినమందు మనము ఈ యొక్క పాఠాన్ని ఆలోచించేద్దాం. ఇందులో మొట్టమొదటి వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టాలి అనేసి అన్నాడు. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి లేదా విసర్జించి. మొదటి పత్రిక 4-7 వచనంలో అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి అనేసి అన్నాడు. ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలంట. ఎందుకు ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి అంటే అవి సమయాన్ని వృధా చేసేవి. ఒకసారి అదే మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో నేను మాసిదోనియకు వెళ్తుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పన కథలు అనేసి అన్నాడు. కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక అవి వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించున్నాను అని అన్నాడు. ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. ఎందుకు ఆ ముసలమ్మ ముచ్చట్లను ఎందుకు విసర్జించాలంటే అవి విశ్వాస సంబంధమైనవి కావాలంట. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక అని అన్నాడు. ఇవి విశ్వాస సంబంధమైనవి కావు. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలంటే ముసలమ్మ ముచ్చట్లు. ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలి. ఎందుకు వీటిని విసర్జించాలి అంటే ఇవి విశ్వాస సంబంధమైనవి కావు. అవి వివాదంతోనే కూడి ఉన్నవి అనేసి అన్నాడు. కాబట్టి మనము ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. అలా విసర్జించాలని చెప్పడానికే ఈ యొక్క పత్రికను పౌలు గారు తిమోతికి రాయడం జరిగింది. తిమోతికి ఈ యొక్క పత్రిక రాస్తూ నువ్వు ఎఫెసు ప్రాంతంలో ముసలమ్మ ముచ్చట్లను వినిపింప ఇవ్వద్దు. అవి కల్పనా కథలు మాత్రమే. అవి విశ్వాస సంబంధమైనవి కావు. కాబట్టి వాటితో సమయాన్ని వృధా చేయనివ్వకు అనేసి అన్నాడు. సత్యములకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక అని చెప్పి కింద పుట్టినోట్లో గృహ నిర్వాహకత్వంతో అనేసి అన్నాడు. అంటే అవి దేవుని యొక్క ఏర్పాటులో లేనివి ఏమిటి అంటే ముసలమ్మ ముచ్చట్లు. వీటిని చెప్తుంటే ఏమవుతుంది అంటే సమయం అన్నది వృధా అవుద్ది. దేవునికి మనము దగ్గర చేయనటువంటి అలవాట్లు, దేవుడిలో నుంచి దూరం చేసేటటువంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయంటే అవి ముసలమ్మ ముచ్చట్లు.
ఈ ముసలమ్మ ముచ్చట్లు అనేసి అంటే కల్పనా కథలు అనేసి అన్నాడు. కల్పనా కథలు, ఈ కల్పనా కథలు కూడా చెప్పలేకూడదు అంట. అవి దేవుళ్ళ నుంచి దూరం చేస్తాయి, దేవుళ్ళ నుంచి దగ్గర చేయవి, దేవుళ్ళ నుంచి దూరం చేసేటటువంటి అలవాట్లు. అవి వృధాగా సమయాన్ని పోనిచ్చేవి, అవి సమయాన్ని వృధాగా పోనిచ్చేవి కాబట్టి వాటిని విసర్జించండి అనేసి అన్నాడు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి వాటిని విసర్జించండి అనేసి అంటాడు. అవి ఒకవేళ అవి మనము ముసలమ్మ ముచ్చట్లను విసర్జించకపోతే సమయం అనేది వృధా అయిపోద్ది. ఎలా వృధా అవుద్ది అంటే, ఎగ్జాంపుల్ గా సమయాన్ని ఎలా వృధా చేసుకుంటాము అంటే, ఈ ముసలమ్మ ముచ్చట్లను విసర్జించకపోతే సమయం అనేది వృధా అయిపోద్ది. ఎలా వృధా అయిపోద్ది అంటే, మనకు అర్థం కావడానికి ఒక విద్యార్థి ఉన్నాడు, అర్థం చేసుకోవడానికి ఒక విద్యార్థి ఉన్నాడు. ఆ విద్యార్థికి ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి. ఎగ్జామ్స్ దగ్గర ఉన్నప్పుడు విద్యార్థి ఏం చేయాలంటే, సమయాన్ని పోనీయకుండా ఎగ్జామ్స్ వైపే ఏం చేయాలి అంటే దృష్టి పెట్టాలి. ఈ యొక్క పరీక్షలు దగ్గర పడుతున్నాయి, పరీక్షల వైపే దృష్టి పెట్టి ఏం చేయాలంటే చదవాలి. చదివినప్పుడు అతను ఆ యొక్క ఎగ్జామ్ లో, ఆ యొక్క పరీక్షలో ఫలితాన్ని సాధించగలడు. సమయం దగ్గర పడుతుంది, సమయం దగ్గర పడుతున్నా గానీ అతను చదువుకోకుండా రోజంతా ఫోన్ పట్టుకొని ఆ రీల్స్ చూస్తూ, లేదా ఇంకా అంటే ఆ దాని వైపు దృష్టి పెట్టకుండా విద్యార్థి పరీక్ష దగ్గర పడుతున్నా వాటిపైన దృష్టి పెట్టుకోకుండా తన యొక్క సమయాన్ని ఫోన్ కి పరిమితం పెట్టి ఫోన్ లోనే అన్ని చూస్తూ సమయాన్ని వృధా చేసిస్తే ఎగ్జామ్ లో పాస్ అవ్వలేడు. పాస్ కావాలి అంటే ఏం చేయాలంటే దీనిపైన దృష్టి పెట్టాలి. ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదుగుతున్న వ్యక్తి కూడా అదే మాదిరిగా ఉండవలసినటువంటి బాధ్యత ఉంది. ఎలాగనంటే, దైవభక్తి కలిగినటువంటి వాడు ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. ముసలమ్మ ముచ్చట్లను విసర్జించకుండా వాటిని మనము ఎక్కువగా ముసలమ్మ ముచ్చట్లే చెప్తూ ఉంటే, కల్పనా కథలు చెప్తూ ఉంటే మన యొక్క సమయాన్ని వృధా చేసుకుంటాం. ఒక విద్యార్థి ఎలాగైతే పరీక్ష సమయానికి దగ్గర పడుతున్న కొలది తన యొక్క సమయాన్ని పుస్తకం వైపు పెట్టి, అంటే ఏదైతే సబ్జెక్ట్ ఉందో దానిపైన దృష్టి పెట్టి చదవగలిగితేనే పరీక్షలను పాస్ అవ్వగలడు. ఇప్పుడు మనం కూడా అదే మాదిరిగా దైవభక్తి విషయంలో మనం కూడా ఏం చేయాలంటే సాధకం అనేది చేసుకోవాలి. సాధకం అనేసి అంటే శిక్షణ అనేది అవసరం. శిక్షణ అనేది భక్తుడికి అవసరం అనంట. ఒక విద్యార్థి ఎలాగైతే పరీక్ష కోసం ఎలా ప్రిపేర్ అవుతాడో, ఒక దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి కూడా తాను కలిగినటువంటి భక్తిలో సాధకమని చేసుకోవాలంటే తాను విసర్జించవలసినవి మొట్టమొదటి విడిచిపెట్టాలి. అది ముసలమ్మ ముచ్చట్లు అనేది విడిచిపెట్టాలి. కల్పనా కథలో ఏమనుకున్నాడు, ఇంకా కల్పనా కథలను మితము లేని వంశావళులు. కల్పనా కథలు వినకూడదు, మితం లేని వంశావళులు అనేది ఏం చేయకూడదు అంటే అవి చెప్పనీయకూడదు. వీటిని విసర్జించిన తర్వాత తాను కలిగినటువంటి దైవభక్తిలో సాధకం శిక్షణ అన్నది అవసరం. శిక్షణ, ఒక భక్తిపరుడు తాను కలిగినటువంటి భక్తిలో సాధకం అనేది చేసుకోవాలి. సాధకం అనేసి అంటే శిక్షణ అనేది పొందాలి. శిక్షణ పొందేటటువంటి వాడు ఒకరోజు వెళ్ళి విడిచిపెట్టేస్తే తాను పొందుతున్నటువంటి శిక్షణ పూర్తవదు. శిక్షణ పొందేటటువంటి వాని యొక్క శైలి ఎలాగుంటది అంటే, ప్రతిరోజు మనకు అర్థం కావడానికి ఒక విద్యార్థి, ఎగ్జాంపుల్ ఈ మధ్య 10th క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు ఏం చేస్తారంటే, సంవత్సరం మొత్తము ఈ యొక్క పరీక్షలు పాస్ అవ్వడానికే
పరీక్షలో పాస్ అవడానికే చదువుతారు. వారు ఏం చేస్తారంటే రాత్రి పగలు రోజంతా చదువుతారు. తర్వాత మార్నింగ్ సెక్షన్ స్టడీ ఉంటది, సాయంత్రం కూడా పడుకునే ముందు స్టడీ ఉంటది. అలా ఏం చేస్తారంటే శిక్షణ అనేది తీసుకుంటారు, సాధకం అనేది చేస్తారు. చేసిన తర్వాత పరీక్షల కోసమే వారు పర్పస్ ఏమిటంటే పరీక్షలు పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలని వాళ్ళు ఏం చేస్తారంటే దినదినము శిక్షణ అనేది పొందుతారు. శిక్షణ పొందిన తర్వాత ఏం చేస్తారంటే పరీక్ష రాస్తారు. పరీక్ష రాసి పాస్ అవుతారు. ఇప్పుడు ఒక భక్తి పరుడు కూడా ఏం చేయాలంటే తాను కలిగినటువంటి భక్తిలో సాధకం చేసే ముందుగా సమయాన్ని వృధా చేసుకోకూడదు. సమయం దేనిలో వృధా అవుతుందంటే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. వ్యర్థమైనవి ఏమిటంటే ముసలమ్మ ముచ్చట్లు, కల్పనా కథలు, మితం లేని వంశావళులు. ఏవైతే మితం లేని వంశావళులు ఉన్నాయో అవి వాటి ద్వారా కూడా సమయం వృధా అయిపోద్ది. అంటే సాధకం చేసుకోవాల్సినటువంటి ఆ యొక్క సమయాన్ని వాటిని వింటూ వృధా చేసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్క దైవభక్తుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను వీటిని విసర్జించాలి. వీటిపైన మనం దృష్టి పెట్టకూడదు. కల్పన కథలు, ముసలమ్మ ముచ్చట్లు, మితం లేని వంశావళుల పైన దృష్టి పెట్టుకోకూడదు. వీటిని పెట్టుకుంటే సాధకం చేసుకోవాల్సినటువంటి సమయం, శిక్షణ పొందవలసినటువంటి సమయం అన్నది వృధా అయిపోద్ది. ఒక విద్యార్థి ఎగ్జామ్స్ దగ్గర పడుతుంటే తాను చదవాల్సింది పోయి ఫోన్ పట్టుకొని రీల్స్ చూసుకుంటూ లేదా సోషల్ మీడియాలో ఉన్నటువంటి జరుగుతున్న ప్రతిదాన్ని చూసుకుంటూ తాను పరీక్ష విషయమే సాధన చేసుకోకపోతే సమయం అనేది వృధా అయిపోద్ది. అలాగే మనము కూడా భక్తి పరుడు కూడా ఏం చేయాలంటే దినదినము సాధకం అనేది చేసుకోవాలి. తాను కలిగినటువంటి భక్తిలో సాధకం చేసుకోవాలి అంటే మొట్టమొదటి విసర్జించవలసినవి వ్యర్థమైన దానిని, ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. అది విసర్జించిన తర్వాత రెండవది భక్తి విషయంలో ఇప్పుడు సాధకం అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. రెండవది దైవభక్తి, తాను కలిగినటువంటి భక్తిలో సాధకం తాను కలిగినటువంటి భక్తిలో సాధకం చేసుకోవాలి. సాధకం అనేసి అంటే శిక్షణ అని మనం చూసాం. సాధకం లేదా శిక్షణ. ఏడవ వచనంలోనే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవాభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకును అనేసి అన్నాడు. కాబట్టి ప్రతి వారు కూడా ఏం చేయాలంటే తాను కలిగినటువంటి భక్తి విషయంలో సాధకం అనేది చేసుకోవాలి. మనం కలిగినటువంటి భక్తిలో సాధకం అనేది చేసుకోవాలి. ఎలా సాధకం చేసుకోవాలి అంటే ప్రతిరోజు అభ్యాసం లేదా సాధకం లేదా శిక్షణ, ఈ మూడిట్లు కూడా మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. సాధకం అన్నా, అభ్యాసం అన్నా, శిక్షణ అన్న ఒకటే. ఎలాగనంటే ప్రతిదినం అన్నది భక్తి పరుడు సాధకం అనేది చేసుకోవాలి. ప్రతిదినం. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చదువుదాం. తిమోతికి రాసినటువంటి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు.
రెండవ తిమోతి పత్రిక. మంచి పోరాటం పోరాడి తిని, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ముంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఈ మాట ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటి అంటే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొని తిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించును అనేసి అన్నాడు. దీన్ని ఇంకో దగ్గర ఇంకా వివరిస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం నుంచి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఎక్కడ బహుమానం పొందుతుందని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము అనేసి అన్నాడు. ఇక్కడ గ్రహించవలసింది ఏమిటంటే, ఒక పందెపు రంగమందు పరిగెత్తుతున్నవాడు పరిగెత్తేవాడు ఎలా పరిగెత్తాడు అంటే, అతను మితంగా ఉంటాడు, తాను బహుమానం పొందేటట్లు పరిగెడతాడు. అంటే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, పరుగు పందెం ముందు పరిగెత్తేవాడు ఏం చేస్తాడంటే, దినచర్యగా ప్రాక్టీస్ అనేది చేస్తాడు. దినచర్యగా ఏం చేస్తాడంటే శిక్షణ అనేది పొందుతాడు. శిక్షణ పొందకుండా ఎవడు కూడా పందెపు రంగం ముందు పరిగెత్తలేడు. తాను అన్ని విషయాల్లో మితంగా ఉంటాడు. వాటర్ ఎంత తీసుకోవాలో, భోజనం ఎంత తినాలో, ఏ టయానికి లేవాలో, ఏ టైంలో తాను రన్నింగ్ చేయాలో, అది మొత్తం టైం షెడ్యూల్ చేసుకుని తాను ఏం చేస్తాడంటే శిక్షణ అనేది తీసుకుంటాడు. ఒకవేళ తాను ఈ యొక్క సాధకం అన్నది, శిక్షణ అనేది లేకపోతే, ఈ యొక్క అభ్యాసం అనేది చేయకపోతే పరిగెత్తలేదు. ఎలాగంటే ఇప్పుడు అనేక మంది పోలీస్కు వెళ్తూ ఉంటారు. పోలీస్కు ఎగ్జామ్ రాసి ఈవెంట్స్ ఉంటాయి. అక్కడ వెళ్ళిన తర్వాత ఈవెంట్స్ లో రన్నింగ్ కూడా ఉంటుంది. రన్నింగ్ లో వెళ్తే అక్కడ ఏం చేస్తామంటే టైం ఇస్తాడు. నేను వెళ్ళినప్పుడు అయితే, నేను అప్లై చేసి వెళ్ళినప్పుడు అయితే సిఆర్పిఎఫ్ దగ్గర వెళ్తే అక్కడ 23 నిమిషాల్లో 5 కిలోమీటర్లు ఏం చేయాలంటే కంప్లీట్ చేయాలి. 23 నిమిషాల్లో 5 కిలోమీటర్లు పరిగెత్తాలి. పరిగెత్తాలి అంటే శిక్షణ లేకపోతే, సాధకం అనేది లేకపోతే పరిగెత్తలేము. అక్కడ వచ్చిన వారిలో అనేక మంది ప్రాక్టీస్ లేకుండా వచ్చారు. రన్నింగ్ ప్రాక్టీస్ లేకుండా వచ్చేసిన తర్వాత ఏం చేశారంటే
పరిగెత్తి మధ్య వరకు ఏం చేశారంటే ఆవేశంతో పడిపోయి బ్లడ్ అన్నది బయటకు వచ్చింది. అంటే బ్లడ్ నోట్లో నుంచి వచ్చింది. ఎందుకనంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయని కారణంను బట్టి పరిగెత్తలేకపోయారు. చాలా మంది రన్నింగ్ మధ్యలోనే పడిపోయి అనేక మంది పడిపోతుంటే వెనక నుంచి అంబులెన్స్ లో వచ్చి తీసుకెళ్లిపోతూ వెనుక ఏం చేస్తుంటే అంబులెన్స్ ఫాలో చేస్తుంది. ఎందుకనంటే సాధకం అనేది చేయకపోతే అలాంటి యొక్క ప్రమాదాన్ని అనేది ఎదుర్కొంటాం. ఒక పరుగు పందె మందు ప్రయాసపడేవాడు, పరుగు పందె మందు తాను సిద్ధపడేటటువంటి వాడు అన్ని విషయాలలో మితంగా ఉంటాడు అంట. అన్ని విషయంలో మితంగా ఉంటాడు. మితం అనేది తప్పడు, అన్ని విషయాల్లో మితంగా ఉంటాడు. ఇప్పుడు మనము భక్తి విషయంలో కూడా ఏం చేయాలంటే మితం అన్నది ప్రతి వారం కూడా పాటించవలసినటువంటి అవసరం ఉంది. అన్ని విషయాల్లో మితం. 25వ వచనంలో అదే కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో యందు మితంగా ఉండును అని అన్నాడు. అన్ని విషయంలో యందు మితంగా ఉంటాడు. ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటాడు. ఏ సమయంలో నిద్రపోవాలో ఆ సమయంలో నిద్రపోతాడు. ఏ సమయంలో లేవాలో ఆ సమయంలో లేస్తాడు. అంటే ప్రతి దినం కూడా ఏం చేస్తాడు అంటే మితంగా అన్ని విషయాల్లో కూడా సిద్ధపాటు అనేది ఉంటది. ఒక భౌతిక సంబంధమైనటువంటి ఆ కిరీటం కొరకు క్షయమగు కిరీటం కొరకు అంత ప్రయాసం ఉంటే అక్షయ కిరీటాన్ని పొందడానికి మనము ఇంకా ఇతని కంటే ఇంకా ఎక్కువగా ప్రయాసపడాలి. ఈ పందెప్రంగ మందు ప్రయాసపడేటటువంటి వాడు ఇతను పొందుకునేది అక్షయ కిరీటం, క్షయ కిరీటం. ఈ క్షయ కిరీటం పొందేవాడు అంత ప్రయాసపడుతుంటే మనము అక్షయ కిరీటం పొందేవాళ్ళం. అక్షయ కిరీటం మనం ఇంకెంత ప్రయాసపడాలి. మన యొక్క భక్తి విషయంలో ఎలాంటి సాధన చేయాలి. ఒక మామూలు సహజంగా అతను పొందుకునేటటువంటి బహుమానం కొరకే, క్షయమగు కిరీటం కొరకే తాను అంత పోరాడుతున్నప్పుడు మనమైతే అక్షయ కిరీటమును పొందుటకు మితంగా ఉన్నాము అని అన్నాడు. అతని కంటే కూడా మనం ఇంకేం చేయాలంటే మితంగా ఉండాలి. అతడు పొందుకునేది క్షయమగు కిరీటం, అంటే పాడైపోయే కిరీటం, అది శాశ్వతంగా ఉండే కిరీటం కాదు. మనమైతే అక్షయ కిరీటం కొరకు ఏం చేయాలంటే ఇతని కంటే ఇంకా మనం ఏం చేయాలంటే మితంగా ఉండాలి. మితంగా ఉండాలంటే మనము ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ప్రతిదినం భక్తి విషయంలో సాధకం అనేది చేసుకోవాలి, అభ్యాసం చేసుకోవాలి, శిక్షణ అనేది తీసుకోవాలి మనం కలిగినటువంటి భక్తి విషయంలో. అలాంటి భక్తి విషయంలో శిక్షణ మనము తీసుకోకపోతే మనము కలిగి ఉన్నటువంటి భక్తిలో కూడా శక్తి అనేది మనము రుచి చూడం, శక్తి అనేది మనము విడిచిపెట్టేస్తాం. యోబు గ్రంథం, యోబు యొక్క స్నేహితులు యోబు దగ్గర వచ్చి, నీకు శ్రమ అన్నది ఎందుకు వచ్చిందో నీకు తెలుసా? నువ్వు దేవుని సముఖంలో పాపం చేసుంటావు, అందుకని ఈ యొక్క శోధన నీకు వస్తుంది అని యోబు మీద అనరాని మాటలు అంటూ యోబును శపిస్తూ ఈ విధంగా తెలియజేస్తున్నారు. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో, ఈ తేమానీయుడైనటువంటి ఎలీఫాజు యోబును ఎలాగూ నేరారోపణ చేస్తున్నాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకం చేసుకునము. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన యథార్థవర్తనులో ఎక్కడైనా నిర్మూలమైరా అనేసి ఇంకా ఇక్కడ క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. యోబు, నిజంగా నువ్వు యథార్థవంతుడైతే, నిజంగా నువ్వు భక్తిపరుడైతే నువ్వు నశించకూడదు కదా. అయితే నువ్వు కలిగినటువంటి భక్తి నిజమైన భక్తి కాదు అని తేమానీయుడైనటువంటి ఎలీఫాజు యోబు మీద నేరారోపణ చేస్తున్నాడు. ఈ తేమానీయుడైనటువంటి ఎలీఫాజుకి యోబుకు జరిగినటువంటి ఆ అపవాదికి దేవునికి కలిగినటువంటి సంఘర్షణ అనేది తెలియదు. అపవాది వెళ్ళాడు, మనకందరికి తెలిసిన విషయమే, మొదటి అధ్యాయంలో అపవాది వెళ్ళాడు
ఎక్కడి నుంచి వచ్చావనేసి దేవుడు అడిగితే నేను భూలోకంలో ఇటువంటి తిరుగుతూ వచ్చాను అనేసి అంటాడు. అలాగనేసి అంటే ఆ భూమి మీద యోబు అనే వ్యక్తి ఉన్నాడు, అతని గురించి తెలుసా అనేసి అంటే అతని గురించి ఒకసారి చదువుదాం లేదా? యోబు గ్రంథం మొదటి అధ్యాయము 6-7 వచనాల నుంచి చదువుదాం. 6వ వచనం నుంచి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం నుంచి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యెహోవాడు వారితో కలిసి వచ్చెను. ఈ విషయాన్ని మనసు పెట్టుకోవాలి. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చిందని వారిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. 8వ వచనంలో అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు అని అన్నాడు. ఈ యొక్క విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ స్టేట్మెంట్ ను దేవుడు ఇస్తున్నాడు, యోబు విషయంలో దేవుడు ఇస్తున్నాడు. నా సేవకుడైనటువంటి యోబు ఎలాంటి వాడో ఇక్కడ వివరిస్తున్నాడు యోబుని గురించి. సాతానుతో ఏమని తెలియజేస్తున్నాడు అంటే, నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అని అన్నాడు. అంటే దేవుడు యోబుని గురించి తెలియజేస్తున్నాడు. తెలియజేస్తే ఇప్పుడు సాతాను ఏమని అంటున్నాడు అంటే, అతను ఊరకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? అతని ఆస్తి అంతట్లో నువ్వు కంచి వేస్తీవి కదా అనేసి అంటాడు. చూడండి 9వ వచనంలో 8వ వచనంలో 8వ వచనం చదివేమో 9వ వచనం. అని అడగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసివి కదా అని అన్నాడు. మీరు గమనించండి, ఇక్కడ అపవాది దేవుడు అంటున్నాడు యోబుని గురించి, అతడు భక్తిపరుడు, న్యాయవంతుడు, అతని వంటి వాడు ఎవడు కూడా భూమి మీద లేడు అనేసి దేవుడు చెబితే అపవాది ఊరకనే నీ మీద అతను భయభక్తులు కలిగి ఉన్నాడా? నువ్వు అతని ఆస్తి అంతట్లో, అతని కలిగిన వారంతట్లో నువ్వు కంచె వేసేవి కదా, భద్రం చేసేవి కదా. భద్రం చేస్తే అతను నీ పట్ల భయం భక్తి కలిగి ఉన్నాడు. ఒక్కసారి అతని కంచిని నువ్వు తీసి చూడు, అప్పుడు నీకు మొహం మీదనే దూషిస్తాడు అనేసి అంటాడు. అలాగనేసి అంటే దేవుడు సరే నీకు అవకాశం ఇస్తున్నాను అని 12వ వచనంలో యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశములో ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలుదేరాడు. సరే నువ్వు అతనికి కలిగిన దాని ప్రకారంగా నా పట్ల యథార్థవంతుడు, భయభక్తులు కలిగి ఉన్నాడని అంటున్నావు కాబట్టి నువ్వు అతని కలిగినది తీసే, అతని ప్రాణము మాత్రం ఏం చేయకు అనేసి అన్నాడు. అలాగనేసి అంటే అపవాది యోబును శోధిస్తున్నాడు. యోబును శోధిస్తుంటే ఈ విషయము యోబుకు గాని తన స్నేహితుడైనటువంటి ఎలీఫాజు గాని తెలియదు. తన యొక్క స్నేహితుడైన ఎలీఫాజుకు తెలియదు ఈ యొక్క విషయం. దేవుని దగ్గరే అపవాది లేడు. అపవాది వెళ్ళి ఇలాగో దేవునితో చెప్తే దేవుడు ఇలాగ అవకాశం ఇచ్చాడు అనే సంగతి యోబుకు గాని ఎలీఫాజుకు తెలియదు. ఇప్పుడు ఎలీఫాజు అనేటటువంటి ఈ యొక్క వ్యక్తి, తేమానీయుడైన ఎలీఫాజు అనే ఒక వ్యక్తి వచ్చి, యోబు నిజంగా నీకు భక్తి ఉందా? నువ్వు నశిస్తున్నావు కదా, నిజమైన భక్తి ఉంటే నీకు ధైర్యం అనేది రావాలి కదా, నిజమైనటువంటి యథార్థ ప్రవర్తన ఉంటే నీ యొక్క యథార్థ ప్రవర్తనకు నిరీక్షణ అనేది ఉంటది కదా అనేసి ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే యోబు మీద నేరం మోపుతున్నాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? జ్ఞాపకం చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా?
నువ్వు నిరపరాధి అయితే నాశనం అనేది రాకూడదు, నువ్వు నిరపరాధివి కావు అనేసి అంటున్నాడు. ఎవరు? ఎలీఫజు, తన స్నేహితుడు. అయితే అతనికి అపవాది ద్వారా శోధన అనేది కలుగుతుంది. ఆ విషయం ఎలీఫజుకు తెలియదు, ఆ యొక్క విషయము యోబుకు కూడా తెలియదు. యోబు యథార్థవంతుడేనంటే యథార్థవంతుడే, అది దేవుడే సాక్ష్యం ఇచ్చాడు యథార్థవంతుడని. యోబు న్యాయవంతుడనంటే దేవుడే సాక్ష్యం ఇచ్చాడు న్యాయవంతుడని. కానీ ఎలీఫజు అంటున్నాడు, నువ్వు నీ యొక్క యథార్థ ప్రవర్తన, నువ్వు నిజంగా యథార్థ పరుడైతే, యథార్థంగా నువ్వు నడుచుకుంటుంటే నీ నిరీక్షణకు ఆధారం కాదా అనేసి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనము గ్రహించవలసింది ఏమిటంటే, భక్తి విషయంలో సాధకం అనేది చేసుకోవాలి. సాధకం చేసుకునేటటువంటి భక్తి ఏం చేస్తుందంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది. శిక్షణ, సాధకం, అభ్యాసం చేసేటటువంటి భక్తి ధైర్యం పుట్టిస్తుంది. ధైర్యం అనేది పుట్టిస్తుంది. సాధకం చేసుకోకపోతే ధైర్యం పుట్టించదు. ధైర్యం మనం కలిగి ఉంటే మనం కలిగినటువంటి భక్తిలో శక్తి అనేది రుచి చూస్తాము. తీతు పత్రిక లేదా తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించని వారినై యుందురు ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అనేసి అన్నాడు. భక్తి ఉంటది కానీ దాని మీద శక్తి లేదు అని అంట. పైకి భక్తి కలిగి వారి వలె, పైకి భక్తి కనిపిస్తుంది అంట, ఆ భక్తిలోనే లేదు, శక్తి లేదు అంట. ఎవరైతే భక్తి కలిగి ఉన్నాడో ఆ కలిగి ఉన్నటువంటి ఒక భక్తిలో శక్తి లేని వాటితో నువ్వు దూరంగా ఉండు. అనేసి అన్నాడు పౌలు గారు తిమోతిని. ఎవరైతే నటిస్తున్నాడో, తాను కలిగిన భక్తిలో శక్తిని ఆశ్రయించుకుని ఎవరైతే నటిస్తున్నాడో అతనిలో నుంచి నువ్వు విముఖుడమే ఉండు, దూరంగా ఉండు అతని అలాంటి వారితో అనేసి అన్నాడు. పైకి భక్తి గల వారి వలె ఉండి అంటే నటన, భక్తి కలిగి ఉన్నాననే నటించే వానితో దూరంగా ఉండు. పైకి భక్తి గల వారి వలె నుండి దాని శక్తిని, భక్తి యొక్క శక్తిని ఆశ్రయించని వారినై యుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. విముఖుడవై అంటే దూరంగా ఉండు అని అంటున్నాడు. కాబట్టి మనము భక్తిని సాధకము చేస్తే ఆ భక్తి యొక్క శక్తి అన్నది మనము భక్తి యొక్క శక్తి ఏం చేస్తుందంటే మనకు ధైర్యం పుట్టిస్తుంది. ధైర్యం పుట్టిస్తే ఆ భక్తిలో శక్తిని మనం రుచి చూస్తాం. అంతేగాని సాధకం చేసుకోకపోతే మనం కూడా పైకి భక్తి గెలవాలి. నటన జీవితం, వేషధారణ అనేటువంటి జీవితం. ఈ నటన జీవితం కలిగి ఉన్న వారితో దూరంగా ఉండు. వారితో నువ్వు కలిసి ఉండకు అనేసి అంటున్నాడు. విముఖుడవై ఉండు అనేసి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు, అట్టి వారికి విముఖుడవై ఉండుము. విముఖుడవై ఉండుము అనేసి అన్నాడు. కాబట్టి మనము ఇందులో గ్రహించవలసింది ఏమిటంటే, మనము భక్తిలో సాధకం చేసుకోకపోతే, భక్తిని అభ్యాసం చేయకపోతే ఆ యొక్క భక్తి ధైర్యాన్ని పుట్టించదు. ఆ యొక్క భక్తిలో శక్తి అనేది ఉండదు. సాధకం చేయకపోతే మనం కలిగినటువంటి భక్తిలో శక్తి అనేది ఉండదు. శక్తి ఉండాలి అంటే దినచర్యగా ఏం చేయాలంటే సాధకం అనేది చేసుకోవాలి. ఇంకా దీనికి ఎగ్జాంపుల్ గా చూస్తే మనం అనేక సందర్భాలు చూడొచ్చు. అయితే దీనికి కూడా మనం గ్రహించవచ్చు, అంత ఎగ్జాంపుల్ చూడొచ్చు. అయితే ఎగ్జాంపుల్ అన్ని చూడడానికి సమయం లేదు కనుక ఒక ఆటగాడు
ఒక ఆటగాడు ఏ ఆట అయినా అవచ్చు, వాలీబాల్ అయినా క్రికెట్ అయినా ఇంకా ఆటలు ఉంటాయి కదా, అలాంటి ఒక ఆటలు ఆడేటటువంటి వాడు ఏం చేయాలంటే సాధకం అన్నది అతనికి చాలా అవసరం. ఎలా సాధకం చేస్తాడు అంటే దినచర్యగా ప్రాక్టీస్ అనేది చేస్తాడు. ఒక ఆటగాడు దినచర్యగా అభ్యాసం చేస్తాడు, శిక్షణ అనేది పొందుతాడు, లేదా ప్రాక్టీస్ అనేది చేస్తాడు. ప్రాక్టీస్ చేయకుండా ఏ ఆట అయినా గెలవడం కష్టమే. మనం కూడా ఈ యొక్క భక్తి విషయంలో సాధకం అన్నది మనకు కూడా అవసరం. సాధకము అన్నది లేకుండా విజయాన్ని సాధించలేం. భక్తి విషయంలో సాధకం అనేది చాలా అవసరం. సాధకం లేనటువంటి భక్తిలో ఏముండదు అంటే శక్తి అనేది ఉండదు. ఒక ఆటగాడు కూడా ఏం చేస్తాడు అంటే ప్రతిదినం ట్రైనింగ్ అనేది తీసుకుంటాడు, శిక్షణ అనేది పొందుతాడు. ఒక ఆటగాడికి అంత శిక్షణ ఉంటే మనము ఈ ఒక ఆటగాడు ఏం చేస్తాడంటే క్షయమగు బహుమానం అంటే అది శాశ్వతంగా ఉండేది కాదు, అతను పొందుకునేటటువంటి బహుమానం. మనము పొందుకునేటటువంటి బహుమానము శాశ్వతమైనది, క్షయము కానిది, అక్షయమైనది అని అన్నాడు. అక్షయమైన బహుమానం పొందడానికి మనం ఏం చేయాలంటే సాధకం అనేది చాలా అవసరం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము మీరు గమనించాలి. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అని అన్నాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. శరీర సంబంధమైన సాధకం. రెండోది 4వది దైవభక్తి విషయంలో సాధకం. ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. శరీర సంబంధమైన సాధకంలో ఒకటి ఏదంటే శరీర సంబంధమైన సాధకము ఒకటి ఏది అంటే జిమ్కి వెళ్తారు అనేక మంది. బాయ్స్ కావచ్చు, లేడీస్ కూడా వెళ్తూ ఉంటారు. జిమ్కి వెళ్తారు దేనికి అంటే తన యొక్క శరీర ఆరోగ్యాన్ని కొరకు. తన యొక్క శరీరము ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేస్తారంటే జిమ్కి వెళ్తారు. తన యొక్క దేహాన్ని ఫిట్నెస్ గా ఉంచుకోవడానికి, లేదా జిమ్కి వెళ్తే ఏమైనా చేయగలుగుతాం అంత శక్తి అన్నది వస్తుందని. కానీ ఈ యొక్క దైవభక్తి అన్నది దీని విషయంలో సాధకం ఉంటుంది, దీని విషయంలో కూడా సాధకం. ఇది శరీర సంబంధమైన సాధకము ఎవరంటే జిమ్కి వెళ్ళేటటువంటి వాడు. జిమ్కి వెళ్ళేటువంటి వాడు ఎలా సాధకం చేస్తాడు అంటే ప్రతిరోజు ఉదయం వెళ్తాడు, రాత్రి వెళ్తాడు. ప్రతిరోజు జిమ్కి వెళ్ళేటటువంటి వాడు ఉదయం వెళ్ళి రాత్రి వెళ్ళలేదనంటే ఆ రోజు నిద్ర కూడా పట్టదేమో, అంటే ఒళ్ళు నొప్పులు పట్టేస్తాయి. అందుకని ఈయన ఏం చేస్తాడంటే శరీర సంబంధమైన సాధకం ఈ జిమ్లోనికి వెళ్తున్నటువంటి వాడు ప్రతిరోజు అన్నది ఏం చేస్తాడంటే సాధకం చేస్తాడు. ప్రతిరోజు ఏం చేస్తాడంటే ప్రతిరోజు శిక్షణ తీసుకుంటాడు. ఉదయం రాత్రి వెళ్తాడు. ఉదయం వెళ్ళకుండా రాత్రి వెళ్తే అతనికి ఏం చేస్తాడంటే బాడీ అనేది సహకరించదు. ఎందుకనంటే ఒళ్ళు నొప్పులు పట్టేస్తాయి.
ఉదయం వెళ్తాడు, సాయంత్రం వెళ్తాడు, ఉదయం వెళ్తాడు, రాత్రి వెళ్తాడు, జిమ్కి వెళ్ళినటువంటి వాడు. భక్తి పరుడు కూడా ఏం చేయాలంటే దినచర్యగా ఇతను ఎలాగైతే శరీర సంబంధమైన సాధకము ఎలా చేస్తున్నాడో ఇతని కంటే మనం ఎక్కువగా చేయాలి. ఇతని యొక్క సాధకము అది కొంతకాలం వరకే. ఎలా కొంతకాలం వరకేనంటే మనం చూసినప్పుడు ఈ యొక్క మనిషి యొక్క దేహం అన్నది ఇప్పుడు జిమ్కి వెళ్ళినటువంటి వ్యక్తి కూడా మహా అయితే 40 సంవత్సరాల వరకు 40 సంవత్సరాల వరకు తన యొక్క దేహం అనేది ఫిట్నెస్ ఉంటదేమో, దేనైనా చేయగలుగుతాడు జిమ్కి వెళ్ళేటటువంటి వాడు. వృద్ధాప్యం వచ్చేసరికి తన యొక్క దేహం కూడా ఏమవుతుంది అంటే సహకరించదు. యవ్వనంలో ఉన్నప్పుడు మాత్రమే తన యొక్క దేహం కొరకు సాధకం చేసింది ఈ యొక్క యవ్వనంలో ఉన్నప్పుడు మాత్రమే అది ఉపయోగపడుద్ది. వృద్ధాప్యంలో వచ్చేసరికి ఏమవుతుంది అంటే దేహం అన్నది వంగిపోద్ది. అప్పుడు అది తన యొక్క సాధకం అన్నది కొనసాగదు. వృద్ధాప్యంలో కూడా ఆ యొక్క సాధకం అనేది కొనసాగదు. ఇది కొంతకాలం వరకు ఉంటది. కానీ ఈ దైవభక్తి విషయంలో సాధకం చేసేటటువంటి క్రమంలో ఇది రెండు విధాలు కూడా ప్రయోజనకరమైనది అంట. మీరు చదవండి మరొకసారి ఆ 8వ వచనంలో. దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలో తర్వాత రాబో జీవం విషయంలో ప్రయోజనకరమైనది. అంటే ఒక శరీర సంబంధమైన సాధకము చేసేటటువంటి వాడు కొంతకాలమే అతనికి ఆ యొక్క సాధకం కొంతకాలం వరకు ఉండినప్పటికీ అతని యొక్క సాధకం ఎలాగుందంటే ఉదయం రాత్రి ఏం చేస్తాడంటే ప్రాక్టీస్కి వెళ్తాడు, శిక్షణను తీసుకుంటాడు. అయితే ఈ దైవభక్తి మనము చేసేటటువంటి యొక్క దైవభక్తి 2 కాలాలకు సంబంధించింది. ఇప్పటి కాలంలో అవసరం వస్తుంది, రాబోయే కాలంలో కూడా అవసరం వస్తుంది అంట. రెండు కాలంలో కూడా ప్రయోజనకరమైనది. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం అవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయాలలో ప్రయోజనకరం అవును అని. అన్ని విషయాలలో మనకు దీనికి చిన్న ఎగ్జాంపుల్. శరీర సంబంధమైన సాధకం చేసేటువంటి వాడు తన యొక్క బలం విషయంలో ఎంతో ఏమైనా చేయగలుగుతాడేమో, కానీ ఆత్మ విషయంలో వచ్చేసరికి అతనికి ఏముండదు అంటే భక్తి పరుడికి భక్తి లేనటువంటి వాడికి సంబంధం కొంచెం వ్యత్యాసం ఏమిటి అంటే ఎంత బలవంతుడికైనా ఆత్మీయంగా లేదా దీనికి చిన్న ఎగ్జాంపుల్ గా ఎంత బలవంతుడికి అంటే శరీర విషయంలో ఎంత బలవంతుడుగా ఉన్నా మనసులో నెమ్మది కానీ శాంతి కానీ లేకపోతే అతనికి మనశ్శాంతి అనేది ఉండదు. కానీ దైవభక్తి కలిగినటువంటి వాటిలో శాంతి, సమాధానము, నెమ్మది అన్ని ఉంటది. మత్తయి సువార్త 'ప్రభువైన యేసుక్రీస్తు ఏమని అంటాడు అంటే మీరు నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలుగు చేస్తాను అనేసి అంటాడు. చూడండి మార్కు సువార్త
11:28. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గా ఉన్నవి అని అన్నాడు. అంటే యేసు ప్రభుని నమ్ముకున్నవాడు నమ్ముకోలేని వాడికి మధ్య వ్యత్యాసం ఏమిటంటే, ఇతను ఎంత బలవంతుడైనా కానీ ఇతనిలో ఏం దొరకదు అంటే శాంతి అనేది దొరకదు. శాంతి లేనటువంటి జీవితం, శాంతి లేనటువంటి జీవితాన్ని జీవిస్తాడు ఎంత బలవంతుడైనా, శరీర సంబంధమైనటువంటి సాధకం చేసేటటువంటి వాడు. శాంతి నెమ్మది కూడా ఉండదు. శాంతి నెమ్మది జీవితం కూడా ఉండదు. కానీ దైవభక్తి కలిగినటువంటి వాడు ఇప్పటి జీవ విషయంలో ఏముంటది అంటే, ఇప్పటి జీవ విషయంలో శాంతి దొరుకుద్ది, సమాధానం దొరుకుద్ది, నెమ్మది జీవితానికి కూడా దొరుకుద్ది. అది ఇప్పటి జీవ విషయంలో. రాబో జీవ విషయంలో అన్ని కూడా సమృద్ధిగా దొరుకుతుంది. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని అన్నాడు. విశ్రాంతి అంటే విశ్రాంతి, శాంతి, సమాధానం కూడా ఉంటది. ఎందులో అంటే ఈ దైవభక్తి విషయంలో సాధకం చేసేటటువంటి వానిలో. ఈ దైవభక్తి విషయం కాకుండా శరీర సంబంధమైన సాధకం చేసే వాని విషయంలో ఏముంటది అంటే శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం కూడా ఉండదు. సమాధానం కూడా ఉండదు. ఇతడు శరీరం విషయంలో సాధకం చేసి తన యొక్క శరీరము ఎంత ఆరోగ్యంగా ఉన్నను, ఎంత ఆరోగ్యంగా ఉన్నను, తనకు ఏముండదు అంటే శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఏదో లోపల చింత అనేది ఉండిపోద్ది. తన యొక్క సాధకాన్ని బట్టి ఆ నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని సంపాదించలేడు తన యొక్క సాధకం బట్టి. ఈ శరీర సంబంధమైనటువంటి సాధకము అది కొంతవరకు ప్రయోజనమైనప్పటికీ ఎంతో ఇతను ఏం చేస్తాడు, సాధకం చేస్తాడు. అతడే అంత సాధకం చేసినప్పుడు అతని కంటే మనము ఎంతో ఎంతో ఎక్కువ మనం పొందుకోవడానికి మనము సాధకం చేయాలి. ఇప్పటి జీవ విషయంలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఇది మనం సొంతమవుద్ది. తర్వాత రాబో జీవం విషయంలో కూడా ప్రయోజనకరమై ఉంటది మనము చేసేటటువంటి భక్తిలో సాధన. కాబట్టి ఇతనితో పోల్చుకుంటే ఇతడు కొంతకాలం వరకే, అతను చేసే సాధకం కొంతకాలం వరకే ఉన్నప్పటికీ ఇతను ఎంతో ప్రయాసపడతాడు. ఉదయం రాత్రి శిక్షణ, ఉదయం రాత్రి ప్రతిరోజు. అయితే మనం కలిగినటువంటి భక్తిలో ప్రతిరోజు మనం సాధకం చేస్తున్నామా లేదా? మనం కలిగినటువంటి భక్తిలో ఎంతవరకు సాధకం చేస్తున్నాం? అయితే మనం అనుకోవచ్చు, భక్తి అంటే సాధకం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మనం భక్తిలో సుమారుగా మనము మామూలుగా చెప్పుకోవాలంటే 3 విషయాలు. ఒకటి నోరును కాచుకోవడం భక్తి. మన యొక్క నోరును కాచుకోవడం భక్తి. మనం నోరు కాచుకోవడానికి మనము ఏం చేస్తున్నాము? భక్తి విషయంలో సాధకం చేస్తున్నామా లేదా? నోరు కాచుకోకపోతే మనం కలిగినటువంటి భక్తి కూడా వ్యర్థమైపోద్ది. రెండోది, బీదలను పరామర్శించాలి. అంటే విధవరాలను, ఎవరైతే ఇబ్బంది పడుతున్నాడో ఇబ్బంది పడుతున్న వారిని చూసి ఏం చేయాలంటే ఆదరించాలి. అది భక్తి. తర్వాత ఈ లోక మాలిన్యం నుంచి తప్పించుకోవడం భక్తి. ఈ 3 విషయాల్లో మనం ఏం చేస్తున్నాము? సాధకం అన్నది ప్రతిరోజు చేస్తున్నామా లేదా? ప్రతిరోజు అన్నది మనం చేస్తున్నామా లేదా? యాకోబు పత్రిక మొదటి అధ్యాయము
26, 27 వచనాల్లో భక్తి యొక్క నిర్వచనాన్ని వివరిస్తున్నాడు. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తమ హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమైన అన్నాడు. మనం సాధకం చేయవలసింది మొట్టమొదటిది నాలుకను కాల్చుకోవాలి. నాలుకను కాచుకోకపోతే మనం కలిగినటువంటి భక్తి వ్యర్థమైపోద్ది. నోరును కాచుకోవడానికి సాధకం చేసుకోవాలి. మన యొక్క నోరును కూడా సాధకం చేసుకోవాలంట. 27వ వచనంలో తండ్రైన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే అని అన్నారు. రెండవది దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులలో ఆదుకోవాలి. దిక్కులేని పిల్లలను ఎవరైతే దిక్కులేని పిల్లలు ఉన్నారో వారు ఇబ్బంది పడుతుంటే మనం చూసి ఏం చేయాలంటే ఆదుకోవాలి. మూడోది ఇహలోక మాలిన్యం. ఇహలోక మాలిన్యంను మనకు అంటకుండా మనందరూ మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. ఈ భక్తి విషయాల్లో ఈ మూడు విషయాల్లో ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఎల్లప్పుడూ కూడా సాధకం చేసుకోవాలంటే దినచర్యగా సాధకం చేసుకోవాలి. దినచర్యగా భక్తిలో సాధకం చేసుకునేటప్పుడు వీటిలో నుంచి మనము సాధకం చేసుకోవడానికి మనం ఏం చేసుకోవాలంటే మొట్టమొదటిది ప్రార్థన జీవితం అనేది కలిగి ఉండాలి. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వాడు వీటి విషయంలో సాధకం చేసుకునేవాడుగా ఉంటాడు. అంటే భక్తిపరుడు అంటే ప్రార్థన చేస్తూ దేవునితో సంభాషణ చేస్తూ దేవునితో మాట్లాడుతూ ఉంటే తన యొక్క నోరు అనేది కంట్రోల్ చేసుకోగలడు. అంటే ప్రార్థన జీవితంను బట్టి మనం గ్రంథంలో చూసినప్పుడు దానియేలు ముమ్మారు దేవుడిని ప్రార్థన చేసినట్టు దినమునకు 3 సార్లు తన యొక్క భక్తి యొక్క సాధకంలో ప్రార్థన జీవితంలో దానియేలు సుమారుగా 3 సార్లు దినమునకు ప్రార్థన చేసేటటువంటి వాడు. దావీదైతే దినమునకు 7 మార్లు ప్రార్థన ద్వారా దేవుని స్తుతించేటటువంటి వాడు. దినమునకు 7 మార్లు అంటే దానికి కలిగినటువంటి భక్తిలో సాధకం అది. దినచర్యగా ఏం చేస్తాడు అంటే శిక్షణ అనేది పొందుతాడు. నేను కలిగినటువంటి భక్తిని నేను ఎలా సాధన చేసుకుంటున్నాను. ప్రార్థన జీవితంలో దానియేలు సుమారుగా 3 మార్లు, దానియేలు 3 సార్లు చేస్తే దావీదైతే 7 మార్లు అంట. 7 మార్లు దేవుని స్తుతించేటటువంటి వాడు. ఎలా స్తుతించేవాడు అంటే ప్రార్థనలు చేస్తూ. అంటే తాను దావీదు కీర్తనలు పాడేటటువంటి వాడు. మంచి కీర్తనలు అనేక కీర్తనలు రాసినటువంటి భక్తుడు దావీదు. దినానికి 7 మార్లు, దానిలో అయితే దినానికి 3 సార్లు దేవునికి ప్రార్థన చేస్తూ తన యొక్క కలిగినటువంటి భక్తి విషయంలో దినచర్యగా శిక్షణ పొందుతూ తన యొక్క భక్తిని కాపాడుకున్నాడు దానియేలు. తర్వాత దావీదు కూడా దినంలోకి 7 మార్లు దేవుని స్తుతిస్తూ అంటే దేవుని పట్ల కలిగినటువంటి భక్తి విషయంలో ఎప్పుడు కూడా మర్చిపోకుండా జీవించేది. ఇప్పుడు మనము కలిగినటువంటి భక్తి విషయంలో ఎంతవరకు సాధన చేస్తున్నాం? మన యొక్క శిక్షణ ఎంతవరకు? రోజు మనం ఎన్నిసార్లు దేవుని ప్రార్థన చేస్తున్నాం? మన యొక్క సాధన ఎలా ఉంది? రోజు దినమునకు ఎన్నిసార్లు దేవుని ప్రార్థన చేస్తున్నాం? దినమునకు బైబిల్ అనేది చదువుతున్నాం లేదా? దినచర్యగా బైబిల్ చదవడం మర్చిపోతే అలాగా మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేయడం కూడా విడిచిపెట్టేస్తాం. బైబిల్ అనేది చదువుతూ ఉంటేనే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటాం. అనేక సార్లు మనం ఏం చేస్తామంటే ప్రార్థన విషయంలో కొంచెం నాకు తెలిసి ప్రార్థన విషయంలో అందరూ కూడా చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. కానీ బైబిల్ చదివే విషయంలో మనం చాలా లోపం కలిగి ఉన్నామని నా యొక్క భావన. అంటే చదివే విషయంలో
బైబిల్ చదివే విషయంలో చాలా లోపం కలిగి ఉన్నాము. ఎందుకనంటే మనము మన యొక్క భౌతిక సంబంధమైనటువంటి పనుల విషయంలో మనం చేస్తున్నటువంటి అన్ని విషయాల్లో మనం ఏం చేస్తామంటే అందులో ఉండి సమయాన్ని వెచ్చించలేకపోతుంటాం. బైబిల్ అనేది చదవడము విడిచిపెట్టేస్తే ప్రార్థన జీవితం కూడా అలాగూ ఉంటూ ఏం చేస్తుందంటే తగ్గిపోద్ది. కాబట్టి మనం ఏం చేయాలంటే చదువుతూ ఉండాలి దినచర్యగా. దినంకు ఎన్నిసార్లు మనం చదువుతాము, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాము, మన యొక్క భక్తి ఎంతవరకు శిక్షణ అనేది తీసుకుంటున్నాం, మన యొక్క భక్తి విషయంలో ఎంతవరకు అభ్యాసం అనేది చేస్తున్నాం, మనం కలిగినటువంటి భక్తిని ఎంతవరకు అభ్యాసం చేస్తున్నాం, అది ప్రతి వారం కూడా ఆలోచన చేయాలి. నేను కలిగినటువంటి భక్తిని ఎంతవరకు నేను సాధకం చేస్తున్నాను, నేను కలిగినటువంటి భక్తి ద్వారా సాధకం చేస్తుంటే ఆ భక్తి అన్నది అందరికీ కూడా అభివృద్ధిగా కనబడాలి, అందరికీ కూడా అభివృద్ధిగా కనబడాలి. చూడండి, అదే 4వ అధ్యాయము 15వ వచనంలో తెలియజేస్తాడు. 14-15 వచనాలు ఎఫెసీయులకు సంబంధించిన అదే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుంచి 13వ వచనం నుంచి చదువుతాను లేదా 13వ వచనం నుంచి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి. వచ్చినప్పుడు నేను వచ్చే వరకు చదువుట యందును, మీరు గమనించాలి, చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము అని చెప్పి పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరములను అలక్ష్యము చేయకుము, నీ అభివృద్ధి అనేసి అన్నాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము అనేసి అన్నాడు. సాధకము అంటే శిక్షణ, సాధకము అంటే అభ్యాసం. వీటి అందే సాధకం చేసుకునుము, నిన్ను గుర్చియు నీ బోధన గుర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీ విలాగు చేసి నిన్నును నీ బోధ వినువాన్ని రక్షించుకుందు అని. కాబట్టి మనం కలిగినటువంటి భక్తి విషయంలో కూడా సాధకం మనం చేసుకోవాలి. మనము చేస్తున్నటువంటి సాధకంలో అందరికీ తేటగా కనబడేటట్టుగా చేసుకోవాలంట. అందరికీ మనం చేసేటటువంటి సాధకము, మనం కలిగినటువంటి భక్తి విషయంలో ఉన్నటువంటి సాధకము అందరికీ తేటగా కనిపించేటట్లుగా, మన యొక్క అభివృద్ధి అందరికీ తేటగా కనిపించేటట్లుగా చూపించాలి. అలా చూపించేటట్లుగా దైవభక్తి విషయంలో సాధకం చేసుకోవాలి. కాబట్టి ప్రతి వారం కూడా దైవభక్తి విషయంలో సాధకం చేసుకునేటటువంటి బాధ్యత కలిగినటువంటి వారము. దాన్ని సాధకం చేయాలంటే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. వ్యర్థమైన వాటిని ఏమిటి అంటే ముసలమ్మ ముచ్చట్లు. దాన్ని విడిచిపెట్టకపోతే సమయము అది చాలా తినేస్తుంది. కల్పన కథలు, మితం లేని వంశావళులు, ముసలమ్మ ముచ్చట్లు వింటే సమయము వృధా అయిపోద్ది. కాబట్టి మీరు దాన్ని విసర్జించండి. దాన్ని విసర్జించి భక్తిలో సాధకం అనేది చేసుకోండి. భక్తిలో సాధకం చేసుకోండి. ఈ భక్తి విషయంలో సాధకము చేసుకుంటే 2 విషయాల్లో ప్రయోజనకరమై ఉంటుంది. ఒకటి, ఇప్పటి జీవం విషయంలో ప్రయోజనకరము, రాబో జీవం విషయంలో కూడా ప్రయోజనకరం. కాబట్టి ఈ శరీర సంబంధమైన సాధకము ఇది కొంచెం మట్టుకే, ఇది శాశ్వతంగా ఉండదు. ఈ శరీర సంబంధమైన సాధకము అది కొంతకాలం వరకు మాత్రమే ఉంటది. కానీ దైవభక్తి విషయంలో ఉన్నటువంటి సాధకము అది శాశ్వతంగా ఉండేది, శాశ్వతంగా ఉండేటటువంటి సాధకం ఇది. కాబట్టి ప్రతి వారం కూడా దైవభక్తి విషయంలో సాధకం చేస్తూ మన భక్తిని అందరికీ తేటగా కనిపించేటట్లుగా సాధకం చేసుకోవాలని మీ అందరికి మనం చేస్తూ ఉన్నాను. 8వ వచనంలో శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమవును అనేసి అన్నాడు. కాబట్టి మనము ప్రయోజనకరమైన దాన్ని దృష్టి ఉంచి దాని విషయంలో మన యొక్క సాధకం అనేది చేసుకోవాలి. దాని అందే మన యొక్క అభ్యాసం అనేది చేసుకోవాలి. అలా అభ్యాసం చేసుకుంటూ సాధకం ద్వారా మన యొక్క భక్తిని
పెంచుకోవాలని మీ అందరికీ మనం చేస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఓపికతో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ముగిస్తున్నాను.